ఈ మధ్య చూసుకున్నట్టయితే ఈ హైదరాబాద్ బోనాలు గానీ, ఎక్కడైనా గూడా ఇప్పుడు మన ట్రాన్స్‌జెండర్స్ ఉంటారు గదా! వీళ్ళు పెద్ద పెద్ద మంచి బోనాలు అలంకరించుకొని వాళ్ళు రావడము, ఇట్లా నాలుక పైన నిమ్మకాయ అదంతా చేయడం. అంటే అసలు ఈ ట్రాన్స్‌జెండర్స్ బోనాలు చేయడం అనేది ఈ మధ్య ట్రెండ్ అయిందా? లేదంటే ముందు లేదు. నుంచే వాళ్ళు వా బోనాల్లో భాగమై ఉన్నారా? లేదు. వాళ్ళు పూర్వకాలం నుంచే అమ్మవారి సేవలోనే ఉంటారు. ఓకే. వాళ్ళు అమ్మవారి సేవల్లో ఉంటారు. అమ్మవారి కళ్యాణంలో ఉంటారు. అమ్మవారి ఆళ్ళ మనసులోనే అమ్మవారిని నింపుకుంటారు వాళ్ళు. హ్మ్. నింపుకొని వాళ్ళు ఆషాఢ మాసం బోనాలలో ముందుండి వాళ్ళ పైకి అమ్మవారు రావడము, హ్మ్. తర్వాత వాళ్ళు భవిష్యవాణి చెప్పడము, ఆ పూర్వకాలం నుంచి ఓకే. అలాగే సాంప్రదాయం పాటించుకుంటూనే ఉంటారు. హుహు. సో, మీరు చెప్తారు అలంకరణ. సో, వాళ్ళు చేసే బోనాలు, అలంకరణ అంత బరువున్న 30, 40 కిలోల అదే. బోనాలు గూడా వాళ్ళు నెత్తి మీద పెట్టుకొని హ్మ్. హ్మ్. తీసుకురావడం అంటే అమ్మవారు వాళ్ళకి శక్తి ఇచ్చినందుకే ఆళ్ళంత పైకి రావడము. ఆళ్ళ ఆధ్వర్యంలో గూడా బోనాలంటే పూనకం వచ్చిన తర్వాత వాళ్ళు బొట్టు పెట్టడము, కొంతమందికి పసుపు బండారి ఇయ్యడము, నిమ్మకాయ ఇయ్యడము, వాళ్ళకి దిష్టి తీయడము. హ్మ్. అది స్వయంగా అమ్మవారు శక్తి ఇస్తది వాళ్ళకి. హుహుహు. హ్మ్. ఇప్పుడు మీరన్నట్టు ఇట్లా దేవుడు పైకి రావడం, జోగినీలు అంటారు గదా! చాలా మంది దీన్ని మూఢనమ్మకం అని కొట్టి పడేస్తారు. కొంతమందేమో నిజంగానే అమ్మవారు శక్తిస్తది అని మాట్లాడతారు. అసలు దీని మీద మీరేం చెప్పాలనుకుంటున్నారు? అమ్మవారు స్వయంభూగా అమ్మవారు పూనకం రావడము, తర్వాత అమ్మవారి నోట్లోంచి మాటలు రావడము, చెప్పడం గూడా నిజమే ఇది. హుహు. అంటే దీన్ని మనం అబద్ధంగా చెప్పడము కాకుండా అమ్మవారు నిజంగా స్వయంగా ఆషాఢ మాసం అంటే ఆళ్ళేం చేస్తారు ఆళ్ళ ఇంట్లో గద్దె ఉంటది అమ్మవారిది. ఓకే. ఆళ్ళు కంటిన్యూగా పూజా కార్యక్రమాల్లో ఉంటారు. హ్మ్. వాళ్ళ మెడలో గూడా గవ్వలు, తర్వాత వాళ్ళ గురువులు గూడా ఉంటారు. హుహు. వాళ్ళకి చెయ్యికి కడాలుంటాయి, కాళ్ళకి కూడా కడాలుంటాయి. ఓకే. వాళ్ళకి కట్లు ఉంటాయి చెయ్యికి గూడా. సో, వాళ్ళు స్వయంగా అమ్మవారు వాళ్ళకి పెయి మీదకి రావడము, వాళ్ళ నోటితోని గూడా భవిష్యత్తులో వాళ్ళకి ఎలాంటి కార్యక్రమాలు జరుగుతాయి. తర్వాత మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ కార్యక్రమంలో పూజలు చేయాలి, ఏ అమ్మవారికి మీరు కళ్ళు సగబెట్టాలి, ఏ అమ్మవారికి మీరు ఓడిబియ్యాలు పోయాలి అని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఓకే.